రీసెంట్‌లీ స్విగ్గీ బర్త్ స్ట్రీక్స్ అనే ఒక కొత్త ఫీచర్ లాంచ్ చేసింది. బట్ వితిన్ ఫ్యూ డేస్‌లోనే వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. స్విగ్గీ దీన్ని ఎందుకు డిస్కంటిన్యూ చేశారో అఫీషియల్‌గా ఏమీ చెప్పలేదు. అండ్ ఐయామ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ద రీజన్ అని. బట్ ఈ ఫీచర్ లైవ్‌లో ఉన్నప్పుడు వి ఫౌండ్ ఎ సెక్యూరిటీ ఇష్యూ. ఏంటి అంటే ప్రతి బస్ స్ట్రీక్స్‌లో లింక్ చివరిలో మనకొక సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. లైక్ ఒక రాండమ్ టోకెన్ లాగా. నార్మల్‌గా చూసినప్పుడు మనకి ఇది జస్ట్ ఒక ప్రాబబిలీ ఒక సెక్యూర్ టోకెన్ అనిపించొచ్చు. బట్ మనం దీన్ని ప్రాపర్‌గా అనలైజ్ చేస్తే ఇది బేస్ 64 ఎన్కోడింగ్ అని మనకు తెలుస్తుంది. అండ్ బేస్ 64 ఎన్కోడింగ్ అనేది ఎనీ ఎన్క్రిప్షన్ టెక్నిక్ కాదు. అండ్ దీన్ని మనం ఈజీగా డీకోడ్ చేయగలం. అండ్ సర్ప్రైజింగ్‌లీ దీన్ని డీకోడ్ చేస్తే లోపల బేసికల్లీ ఒక యూజర్ ఐడీ అండ్ నేమ్ ఉన్నాయి. సంథింగ్ లైక్ దిస్. సో థియరిటికల్లీ మనం దీన్ని డీకోడ్ చేసి వాల్యూస్ మార్చేయొచ్చు. అండ్ మళ్ళీ అదే ఫార్మాట్‌లో ఎన్కోడ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ వి డిడ్. సో కొత్త వాల్యూస్‌తో ఒక టోకెన్ జనరేట్ చేసి దాన్ని మేము టెస్ట్ చేసాం. అండ్ దట్ లింక్ వాస్ స్టిల్ బీయింగ్ యాక్సెప్టెడ్. సో ఇమ్మీడియేట్‌గా మేమేం చేసామంటే స్విగ్గీకి ఈ ఇష్యూ కోసం రిపోర్ట్ చేసాం. అండ్ దీని గురించి మనం డీటెయిల్‌గా నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. అండ్ ఫాలో ఫర్ మోర్.